శ్రవణ్ సాయి పెద్దమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అంతకు ముందు ఇలాంటిది ఏమైనా చెప్పారా? ఇట్లా బెదిరింపులు వస్తున్నాయని శ్రవణ్ సాయి మీకు ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో? అలాంటి ఏం చెప్పలేదయ్యా. ఏమన్నా ఉన్నా కూడా దాచుకోవద్దయ్యా, అబద్ధం చెప్పొద్దు, నిజమే మాట్లాడయ్యా అని చెప్పిందమ్ము. కాలేజీ పోతున్నావా అయ్యా అని రోజు ఫోన్ చేసుకునేదాన్నమ్ము. ఇట్ట వాడిని ఎప్పుడు బెదిరింపులు వస్తున్నాయని కానీ ఏమీ మాతో చెప్పలేదయ్యో. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్టు కానీ మాతో చెప్పారు కదయ్యో. ఇట్ట చెప్పుంటే మేము తీసుకొచ్చుకునే వాళ్ళం అయ్యా ఇంటికి, ఇటు చేర్పించుకునే వాళ్ళం అయ్యా. నాకు పోనీయ కాలయ్యా. ఇట్టనే ఎత్తుకొని పెంచుకున్నాయ్యా. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకు లాగాను. నన్ను అమ్మే అంటాడయ్యో, మా ఆయన మావయ్య అంటాడయ్యో. మా మా పిల్లగాళ్ళని మేము చదవలేదే బొమ్మ చదివింది అయ్యో. ఈ పిల్లగాడిని మేము చదువుకున్నాం అయ్యో, తల్లిదండ్రులు లేడాను. మేము ఇట్టే చేస్తాడు అనుకోలేదయ్యో. ఫోన్ ఎత్తట్లేదు. మొన్న ఫోన్ ఎత్తిండమ్మో, నిన్నగా ఆ సాయంత్రం ఎత్తిండయ్యో. ఎత్తి అమ్మా నీ ఫోటోలు పెట్టిండమ్మ 16. అవా నీ కొడుకు చూడమ్మా, నీ చిన్న కొడుకు ఎంత సినిమా స్టార్ లాగా ఉన్నాడు చూసుకో అమ్మ అన్నాడమ్మో. నాకు సినిమా స్టార్ లాగుంటే నాకు ఆనందమేగా అయ్యా అన్నానమ్మ. నేను ఆనందంగా ఉంటాను అయ్యా. నువ్వు ఎంత ఆనందంగా ఉంటే నేను అంత ఆనందంగా ఉంటా అయ్యా. తల్లి కొడుకు ఆనందమేగా అయ్యా అన్నానమ్ము. అమ్మ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తలే అమ్మ మళ్ళీ అని పెట్టేసిండు. ఇక అదే ఆఖరి మాట అయ్యో. మళ్ళీ చేస్తా ఉండమ్మ, ఒకసారి ఫోన్ వస్తుంది అన్నాడు అమ్ము. అంతే పెట్టేసిండు అమ్మో. అమ్మ పెట్టేసిన తర్వాత మేము నిన్న కాలేజీ పోయి చేసుకుంటాంగా. అన్నయ్య మా బ్రదర్ ఉన్నాడు అయ్యా హైదరాబాద్లో. నేను వాడు ఫోన్ చేసి అబ్బాయి ఫోన్ చేయట్లేదే, అబ్బాయి ఫోన్ చేయట్లేదు, ఎత్తట్లేదే అన్నాడు అమ్ము. అన్న నేను కూడా చేస్తా ఉండన్న. ఒక్కోసారి వాడు ఎత్తడు కదా, స్విచ్ ఆఫ్ అయిందని నేను కూడా ట్రై చేస్తా ఉండని తెల్లవార్లు ట్రై చేసుకున్నాం అమ్మ. మేము తెల్లవార్లు ట్రై చేసుకున్నాం అమ్ము. తెల్లవార్లు ట్రై చేసిన తర్వాత తెల్లారి పొద్దున అమ్మాయి నీకు ఏమైనా ఎత్తిండని